ఈ రాష్ట్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో గద్దెనెక్కినప్పటి నుండి కూడా పోరాటాలు వివిధ రూపాల్లో చేయడం జరిగింది. ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేసి వినతి పత్రాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారితోనూ ప్రభుత్వ అధికారులతోనూ డిఎంఏ గారితోనూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితోనూ వివిధ రూపాల్లో చర్చలు జరిపి ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వేతనాలను తక్కువ చేస్తూ ఇలాంటి వ్యతిరేకమైన విధానాలు చేయడం సమంజసం కాదని ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆయన పర్మనెంట్ చేయండి, కాంట్రాక్ట్ వేరు కాదు, అవుట్ సోర్సింగ్ వేరు కాదు, పని ఒక్కటే, ఈ తేడాలు ఎందుకని చెప్పడం జరిగింది అసెంబ్లీలోనే. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ప్రభుత్వంలోకి అందరినీ లాగుతాం, సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ 4.5 సంవత్సరాలు దాటింది. ఇంతవరకు ఆ మాట ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఈ రోజు అడుగుతుంటే కల్లబుల్లి మాటలు చెప్తూ సీఎం గారు కాలయాపన చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పర్మనెంట్ చేస్తామని మేము చెప్పింది. సుప్రీంకోర్టు ఆర్డరే చెప్పింది. 2016లో జీవో నెంబర్ యాక్ట్ ప్రకారం చెప్పింది 26,000 రూపాయలు ఇవ్వాలి, ఒక కుటుంబం బతకాలంటే ఆ రకమైన వేతనం ఇవ్వాలని. ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు అందరికీ జీవోలు పాస్ చేసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే 5 ఏళ్ళు అసెంబ్లీలో ఉంటే తర్వాత ఆయన చచ్చేంత వరకు కూడా 50,000 పింఛను. ఈ రకమైనటువంటి జీతాలు పెంచుకునే దానికి వాళ్లకు జీవోలు పాస్ అవుతాయి. పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీర్ సెక్షన్ కార్మికులు 40 ఏళ్ల సర్వీసు మున్సిపాలిటీల వ్యవధిలో కొనసాగించి వెళితే తీర ఉచ్చతేతల ఇంటికి వెళ్లే పరిస్థితి. ఈ రోజు రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు, 10,000 పింఛన్ ఇవ్వమని అడుగుతున్నాం. ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వము దిగి వచ్చి మా న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించకపోతే ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేయాలి. లేని పక్షములో సమ్మె ఉధృతం చేస్తాం. దీనికి ఈరోజు సమ్మె చేస్తే కేసులు, అరెస్టులు. ప్రభుత్వము మొండిగా వ్యవహరిస్తుంది. కార్మికులకు గాని ప్రజలకు గాని ఇబ్బంది కలిగించినటువంటి సూచనలు జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.